పేరు చరిత్ర మర్చిపోదు. హాయ్ ఫ్రెండ్స్, డార్లింగ్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్గా మళ్ళీ తన 26వ సినిమాను కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా యొక్క పేరేంటి, ఈ మూవీ యొక్క డైరెక్టర్ ఎవరు, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ బాక్స్లో కలికి 2898 అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక వీడియోలోనికి వెళ్తే డైరెక్టర్ అను రాఘోపూడి బెస్ట్ స్టోరీ టెల్లర్గా టాలీవుడ్లో రాణిస్తున్నారు. అందాల రాక్షస్ మూవీతో ఇంటెన్స్ లవ్ స్టోరీ తీసినాను. రీసెంట్గా సీతారామం వరకు అంతే ఇంటెన్సిటీ లవ్ ఎమోషన్ తన మూవీస్లో క్యారీ చేస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండస్టర్ ప్రభాస్తో అను రాఘోపూడి తన నెక్స్ట్ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. కానీ ఇది నిన్నటి వరకు రూమర్గానే ఉండేది. ఇక ఈ రూమర్కి ఎండకోట పడేలా ఈ క్రేజీ కాంబో నిజంగా సెట్ అయినట్లు సమాచారం. ఇప్పటికీ ఈ మూవీకి సంబంధించి కథా చర్చలు కూడా ఇటీవల ముగిసినట్లు తెలుస్తోంది. అను కంప్లీట్ చేసిన బౌండెడ్ స్క్రిప్ట్ను ప్రభాస్కు వినిపించగా పచ్చజెండా ఊపారట. అక్టోబర్ నుంచి ఈ మూవీ యొక్క షూటింగ్ను సురు చేయనున్నారు. ఈ సినిమాకి పౌజీ అనే టైటిల్ను దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే దీని నిర్మాతలు ఫిలిం ఛాంబర్లో కూడా రిజిస్ట్రేషన్ చేయనట్లు సమాచారం. ఇక పౌజీ అంటే సైనికుడు అని అర్థం. రీసెంట్గా ఓ ఈవెంట్లో పాల్గొన్న డైరెక్టర్ అను ఈ విషయంపై మాట్లాడుతూ, నా నెక్స్ట్ ఫిలిం ప్రభాస్తో ఉంటుంది, అది కూడా పూర్తి స్థాయి పీరిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు. ఇది ఒక చరిత్రాత్మక ఫిక్షన్ ఫిలిం. అన్నీ అనుకున్నట్లుగానే సినిమా కోసం ఒక మంచి కథ కుదిరింది. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమా కోసం ఒక 3 పాటలు కూడా కంపోజ్ చేశారు అని అను చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఈ క్రేజీ ప్రాజెక్టును బడా బ్యానర్ అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించున్నారని, త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అను వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అనే న్యూస్ వస్తుండడంతో రెబల్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అయితే పాన్ ఇండియా స్థాయిలో రానున్న ఈ మూవీలో హీరోయిన్గా సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ని ఎంపిక చేయనున్నారని న్యూస్ అయితే కూడా సోషల్ మీడియాలో వైరల్గా అవుతుంది. 6 అడుగుల అందగడైన ప్రభాస్తో ఈ అందాల బ్యూటీ నటించడం ఇది ఫస్ట్ టైం కాగా ప్రభాస్తో నటించడానికి మరీ ఉత్సాహంగా ఉందంటూ అను చెప్పారు. ఈ మెస్పరైజింగ్ కాంబినేషన్ సెట్ అయితే ఫ్యాన్స్కు పండగనే చెప్పుకోవాలి. కాగా మరో కొత్త హీరోను అను సెలెక్ట్ చేయనున్నట్లు టాక్ కూడా ఉంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి అధికార ప్రకటన రానుంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస మూవీస్తో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్తో కల్కి 2, ప్రశాంత్ నీల్తో సలార్ పార్ట్ 2, ఇక మరోపక్క మారుతి మరియు సందీప్ వంగ మూవీస్ లైన్లో పెట్టారు. ఇక అను రాఘోపూడి మూవీ రిలీజ్ కావడానికి కనీసం 2 ఏళ్ల పట్టే ఛాన్స్ కనిపిస్తుంది. దీంతో అను రాఘోపూడి వెయిట్ చేస్తారా లేక అంతలోకి వేరే మూవీని డైరెక్ట్ చేస్తారో చూడాలి మరి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.